హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన లంచ్ స్పెషల్ వచ్చేసి కోడి కూర. ఎంతమందికి ఇలా అలవాటు వీకెండ్ మధ్యలో చికెన్ తినే అలవాటు, లేదా నాన్ వెజ్ మాత్రం ఖచ్చితంగా వీకెండ్ మధ్యలో ఉండే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే కోడి ఇంటి పేరుతోటి ఉన్న అమ్మాయి కోడి కూర చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే కోడినైతే మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ చేసాం కదా, ఒక 15 మినిట్స్ అయితే పక్కన ఉంచేద్దాం. ఇప్పుడైతే కర్రీకి అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఇప్పుడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. దీనికి మనకు మసాలా అయితే తీసుకుంటున్నాము. అన్నీ షాజీరా, జీలకర్ర, ఓమ, 4 లవంగాలు, బిర్యానీ పువ్వు, అలాగే యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, కసూరి మేతి. దీంతోపాటు ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవుతాయి. టమాటోస్ వేసేద్దాం. కొంచెం పుదీనా యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఎంత బాగుందో. ఏదైనా నేర్చే తర్వాతనే కదా. ఇప్పుడైతే చికెన్ని దీంట్లో కలిపేద్దాం. లెగ్ పీస్, ఇప్పుడైతే దీన్ని అయితే నీట్గా కలిపేద్దాం. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. దీనికైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉడుకుతుంది కదా. మనమైతే ఒక 15-20 మినిట్స్ అయితే పక్కన ఉంచేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి, చికెనే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఒక 20 మినిట్స్. ఇప్పుడైతే కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇంట్లో తయారు చేసింది ఇది. చూడండి, ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర యాడ్ చేసుకుని ఆపేసుకుందాం. చూడండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒక పక్కన చికెన్, ఒక పక్కన వేడి వేడి బగారా రైస్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ చాలా ఈజీగా, సింపుల్గా. ప్లీజ్ డూ ఫాలో.